రీసెంట్‌గా అంటే మీరు ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు తెలియజేయటం గానీ, దాని మీద ఒక అవగాహనతో వస్తుంటారు. రీసెంట్‌గా చూస్తే మీరు ఒక బృందంతో కలిసి అమరావతి పర్యటన చేశారు. అమరావతి రాజధానికి సంబంధించి అక్కడికెళ్ళి ఆహ్, చెప్పారని చెప్తున్నారు. చాలామంది చూసుకున్నట్టయితే అసలు అమరావతి టీడీపీకి సంబంధించో, కూటమి ప్రభుత్వానికి సంబంధించి అమరావతి రాజధాని మేము డెవలప్ చేస్తాము. ఇదంతా మన ఆత్మగౌరవం అని చెప్పి వాళ్ళు చెప్తుంటే, ఇది మునిగిపోతుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని మిగతా వాళ్ళు చెప్తున్నారు. నిజంగా అంటే ప్రజలకి అసలు ఏది నిజం, ఏది అబద్ధం కూడా తెలుసుకోలేని పరిస్థితి కొన్ని ఉంటుందనమాట. ఈ సోషల్ మీడియా అవ్వచ్చు, మిగతా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన వార్తలు. నిజంగా ఎన్నో దశాబ్దాలుగా మీరు ప్రతి చోటకి ఎళ్లి వచ్చిన వాళ్ళలాగా ఇప్పుడు కూడా అమరావతి ఎళ్ళొచ్చారు. నిజంగా గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? అంటే ఏం చెప్తారు సార్? అమరావతి చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అండి హ్మ్. ఆంధ్రప్రదేశ్లో. ఫిజికల్గా అమరావతి ఎలా ఉన్నది ఒక చర్చ అది. హ్మ్. దాన్ని మనం చర్చ చేయాలి వాస్తవంగా. భౌతికంగా అమరావతి ఏమిటి, ఓకే. దానికి అవసరం ఏమిటి, ఒక సైంటిస్టులు గాను, సోషాలజిస్ట్ గాను, ఎకనామిస్ట్ గాను చర్చ చేయడం వేరు. ఈ దరిద్రం ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిదానికి ఏ అంశమైనా సరే 2 కులాలు ఇష్యూ చేస్తారు, 2 పార్టీలు ఇష్యూ చేస్తున్నారు. హ్మ్. ఏ కులానికి అనుకూలం అది అమరావతిలో కడితే ఏ కులానికి వ్యతిరేకము. పాయింట్ నెంబర్ 1. ఓకే. పాయింట్ నెంబర్ 2, ఏ కులానికి ఏ పార్టీకి అనుకూలము, ఏ పార్టీకి వ్యతిరేకము. హ్మ్. అమరావతి కడితే టీడీపీకి అనుకూలం. ఎందుకంటే ఆయన శంకుస్థాపన ఆయన చేశాడు కాబట్టి ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు పేరును టీడీపీ పేరును వెళ్తుందని ఒక అభ్యంతరం చాలామందికి. ఓకే. అది కట్టకపోతే పోని నువ్వు ఇంక రెండో పార్టీ ఉంది కదా వైసీపీ, హ్మ్. దానికి ఎక్కడో ఒక చోట కట్టాలనిపించాలి కదా. అవును. పోనీ అమరావతి కాదనుకున్నావు నువ్వు. పోనీ ఎక్కడో కట్టాలి ఎక్కడో కదా పోనీ. కట్టాలి, ఎక్కడ కట్టలేదు ఆయన. హ్మ్. కట్టలేదు. ఇలా అన్యాయం జరగకూడదు. హ్మ్. ఒకవేళ ఆ ప్లేస్ నచ్చిపోతే ఇంకో చోట కట్టాలి. నీకు కూడా 5 సంవత్సరాలు నీకు వచ్చింది కదా. హ్మ్. మొదటి 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఎన్ని బిల్డింగ్ కట్టాడో ఆయన, అన్ని బిల్డింగ్ ఏదైనా నగరం ఎన్నుకున్న చోట కట్టుకోవచ్చు కదా. ఓకే. కట్టారా మీరు? కట్టలేదు. అనవసరంగా 3 రాజధానుల సిద్ధాంతం ఉందని తీసుకొచ్చారు. 3 రాజధానులు కూడా ఆల్రెడీ శాసన రాజధాని అమరావతి అమరావతి అన్నాడు. ఫంక్షనింగ్ చేస్తుంది. శాసనసభ ఫంక్షనింగ్ చేస్తుంది, శాసన మండలి కూడా ఫంక్షనింగ్ చేస్తుంది. సార్ దాన్ని మీరు శాసన రాజధాని అన్నారు, కాదనడానికి వీలు లేదు. రెండోది ఏమన్నారు మీరు? విశాఖపట్నాన్ని ఏదో పరిపాలన రాజధాని అన్నారు. బిల్డింగ్లు ఏమైనా కట్టారా అక్కడ? హ్మ్. ఒక్క బిల్డింగ్ అయినా కట్టారా? ఆయన పర్సనల్గా సీఎం బిల్డింగ్ కట్టారు, అది వేరే. సీఎం భవనం కట్టారు అది ఆయనకి అది. కానీ సెక్రటేరియట్ కట్టాలి కదా. హ్మ్. మినిస్టర్లు ఉన్నటువంటి క్వార్టర్స్ ఉండాలి కదా. వాళ్ళు ఫంక్షన్ చేయాలి కదా. అవును. ఫంక్షన్ కూడా పని ఏమైనా చేశారా? లేదు. మూడవది ఏమిటి చేసినటువంటి ఒక పని? మూడవ రాజధాని కర్నూలు న్యాయ రాజధాని అన్నారు. న్యాయ రాజధాని ముఖ్యమంత్రి ఎలా డిసైడ్ చేశాడు? అసెంబ్లీ ఎలా డిసైడ్ చేస్తుంది? అది పార్లమెంట్ చట్టం చేయాలి. ఒక రాష్ట్రానికి హైకోర్టు ఎక్కడ ఉండాలి అనేది పార్లమెంట్లో చట్టం జరగాలి. ముఖ్యమంత్రి డిసైడ్ ఎలా చేస్తాడు? డిసైడ్ చేయరు కదా. అవును. ముఖ్యమంత్రి పార్లమెంట్ చట్టం చేయాలి, రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జడ్జిలు నియమించాలి. ఇది ఈ మూడింట్లో కూడా రాష్ట్రానికి ఏ హక్కు కూడా లేదు. హ్మ్. మహా అయితే దీన్ని చట్టం చేయండి అని చెప్పి ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కోరవచ్చు. ఆ ప్రాసెస్ ఏం చేయకుండానే దాన్ని న్యాయ రాజధాని అంటే నీ చేతిలో లేని పని కదా అది. సో దీని అర్థం ఏంటంటే నాకు హ్మ్. జగన్ మీదనే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఓకే సార్. జగన్ మీద సాఫ్ట్ కార్నర్ ఎక్కడ ఉందంటే ఆయన ప్రో పీపుల్ అనే విషయాన్ని చాలా బలంగా ముందుకు తీసుకొచ్చాడు. ఓకే. పేదవాళ్ళని బాగా చూసుకోవాలని ఆ మేరే జగన్ మీద నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది. కానీ ఆంధ్రాకి రాజధాని అనే విషయంలో ఆయన పాలసీ తప్పుడు పాలసీ మాత్రమే కాకుండా అసలు ఎక్కడా రాజధాని లేకుండా చేయడం అనే పాలసీగా అర్థమవుతుంది నాకు. హ్మ్. అది ఐఎమ్ అగైన్స్ట్ దాట్. ఓకే. అర్థమైందా? జగన్ అంటే నాకు అభిమానం ఉన్న ఏరియా ఒకటి ఉన్నది. జగన్ వ్యతిరేకించాల్సిన అవసరం కూడా ఒకటి ఓకే. ఉంది. 3 రాజధానుల పేరుతోటైనా అసలు ఆంధ్రాకి రాజధాని ఎక్కడ డిసైడ్ చేయలేదు. ఎంతకాలం మనం ఆ రాజధాని లేకుండా ఉంటామండి? అవును. 11, 12 ఏళ్ళు అయిపోతే మనకి రాజధాని డిసైడ్ కాదా? అక్కడ నుండి ఏం చేస్తారు వీళ్ళ అభిమానులు? వర్షం పడగానే అక్కడ నీళ్ళు ఆగినని, హ్మ్. వరద రాగానే వరద నీళ్ళు వచ్చేసినని గొడవ చేస్తుంటారు. అవును. ప్రపంచం మొత్తంగా నాకు తెలిసినందుకు అర్బన్ సోషాలజీ నేను అకాడమిక్ చదివినటువంటి అర్బన్ సోషాలజీ ఓకే. ఒక సబ్జెక్ట్గా చదివినటువంటి వాడిని. ప్రపంచం మొత్తంగా తుఫానులు వచ్చే సముద్ర తీరానే రాజధాని నగరాలు ఉంటాయి. ప్రపంచం మొత్తంగా వరదలు వచ్చే నదీ గట్టునే రాజధానులు ఉంటాయి. ఈ తుఫాన్లు, ఈ వరదలు
ఆ సంవత్సర కాలంలోనో 2 సంవత్సరాల కాలంలో 5-6 రోజుల వ్యవహారం మాత్రమే. మిగతా రోజుల్లో అది చాలా అనుకూలంగా ఉంటాయి. సీపోర్ట్ లేకుండగా, ఎయిర్‌పోర్ట్ లేకుండగా, రైల్వే కనెక్టివిటీ లేకుండగా, నేషనల్ హైవే లేకుండగా రాజధాని ఎలాగుంటాయి? రెండవది రేపు జనాభా కోటి మంది పెరుగుతారు. ఇప్పుడు లెక్క వేయకూడదు. ఓకే. 1908లో హైదరాబాద్‌లో పెద్ద వరదొచ్చింది. హిస్టారికల్ వరద హైదరాబాద్‌లో. మూసీ నది. మూసీ నదికి చాలా హిస్టారికల్ వరద. ప్రపంచం మొత్తం కంగారు పడిపోయినంత వరద అది. మినిమమ్ 15,000 మంది చనిపోయారు. ఒక అంచనా ప్రకారం 50,000 మంది చనిపోయారు. ఇప్పటికి కూడా హైదరాబాదు ఉస్మానియా హాస్పిటల్ మార్చురి పక్కన చింత చెట్టు ఉంటుంది. హైదరాబాద్‌ని ప్రేమించేవాళ్ళు సెప్టెంబర్ నెలలో 28వ తారీఖున ఎప్పుడో అది వెళ్ళి ఆ చెట్టుని సత్కరిస్తారు. కాపాడింది కాబట్టి. 200 మందిని కాపాడింది. 300 మంది ఎక్కారట ఆ చెట్టుని. ఓ 100 మంది చనిపోయారు, రాలిపోయి. మూసీ వరదలొచ్చినప్పుడు 200 మందిని ఆ చెట్టు కాపాడింది. కాపాడింది. దాని మీద రాసి ఉంటుంది. ద ట్రీ దట్ సేవ్ ద లైఫ్స్ ఆఫ్ 200 పీపుల్ అని రాసి ఉంటుంది. దాన్ని పూజిస్తారు ఇప్పుడు కూడా. అప్పుడు దాని విరుగుడు ఏంటని ఆలోచించాలి కానీ మునిగిపోయింది హైదరాబాద్ కాబట్టి ఇక్కడ హైదరాబాద్ రాజధాని పనికిరాని నవాబు అనుకోలే. ఇప్పుడు 7వ నిజాం కన్నా ముందు నిజాం ఉన్నాడు. ఇప్పుడు 6వ నిజాం ఉన్నాడు. ఓకే. ఆయన ఏం చేశాడు, వెంటనే మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారిని పిలిపించాడు. ఆయన ప్రపంచ ప్రసిద్ధ ఇంజనీర్ ఆ రోజుల్లో. ఆ పేరు అందరికీ తెలిసినట్టు ఆయన కదా. ఆయన పిలిపించి వరదను మూడు టాస్క్లు ఇచ్చాడు ఆయనకి. ఒకటి వరదను ఆపాలి, 3 ముంపును ఆపాలి, 2 ఏమిటంటే నీటి సౌకర్యం కల్పించాలి. ఇవాళకి కాదు సౌకర్యం కల్పించేసింది అన్న మాటలు. ఒక 100 ఏళ్ల తర్వాత ఈ హైదరాబాద్ జనాభా 1 కోటి మంది అవుతారు. ఓకే. ఆ 1 కోటి మందికి సరిపడే నీళ్లు నువ్వు ఏర్పాటు చేయన్నాడు. అప్పుడు భలే మాట ఉంటుంది అండి. మూసీ నదిలో చేప పిల్లలు వందలు లక్షలు కోట్లుగా పెరిగినట్టుగా ఈ ఊరి జనాభా అలా పెరగాలి అంటాడు. ఆ బాధ అంటే జనాభా అని. హైదరాబాద్ అంటే హైదరాబాద్ జనాభాలో కూరుకున్నాడు వాడు. మనకు అటు నుండి నేర్చుకోవద్దా? విశ్వేశ్వర ఎక్కడున్నాడు అని వెతకాలి మనం. ఈనాటి విశ్వేశ్వర ఎక్కడున్నాడు వెతకాలి. వచ్చి ముంపు నివారించండి అని చెప్పాలి. అంతే ముంపు వచ్చింది కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ అంటే ఏంటి అర్థం ఉంది ఏమన్నా? ఇది కరెక్ట్ కదా అసలు. ఇది ఈ అప్రోచే రాంగ్ కదా. సమస్య లేకుండా ఎలా ఉంటుంది? తుఫాన్ వస్తుంది ఎవ్రీ ఇయర్. హైదరాబాద్ వైజాగ్లో తుఫాన్ వస్తూనే ఉంటుంది, చిన్నదో పెద్దదో. మరీ పెద్దది వచ్చినప్పుడు కథ వేరు కానీ చిన్నవి పెద్ద తుఫాన్లు ఎలాగో వస్తాయి. బంగాళాఖాతంలో డిప్రెషన్ ఎలాగో ఉంటుంది. గత నెల అంత ముందు నెల కూడా బంగాళాఖాతంలో డిప్రెషన్ ఉంది కదా. అంటే వైజాగ్ని తీసేస్తారా? అర్థం లేని విషయాలు అది. ఆ అప్రోచ్ కాదు. అననుకూలంగా ఉన్నటువంటి విషయాలని, వ్యతిరేకంగా ఉన్న విషయాలని తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు చేయాలి. అనుకూలంగా చాలా విషయాలు ఉంటాయి, వాటిని మనం వాడుకోవాలి పూర్తిగా. నేషనల్ హైవే మీద ఉంది ఇప్పుడున్న అమరావతి, మెడ్రాస్ కలకత్తా, మెడ్రాస్ హైదరాబాద్ రోడ్డు మీద ఉంది. అది ఎయిర్పోర్ట్ సౌకర్యం ఉంది, సీ పోర్ట్ ఉన్నది మచిలీపట్నము. దానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి ఉంది సహజంగానే. ఓకే. దాన్ని నిరాకరించి ఇంకో చోట ఎక్కడ పోనీ, అది కాదు ఇంతకన్నా అనుకూలమైన చోటు ఉంది అక్కడ పెడదామని మాట ఎవరనలా. ఎవరో ఒకడేమో నల్లమల అడవుల్లో సజెస్ట్ చేశారు. దొనకొండ కదా. నేను మీకు ఒక మాట చెప్పానా? కొంచెం ఇరిటేషన్ వచ్చింది నాకు, అందుకోసం చెప్తున్నాను నేను. ఇరిటేషన్ ఎలా వచ్చిందంటే ఆ మధ్యన కూడా కాజా దగ్గర, అంటే ఈ ఫేస్బుక్లో పెడుతున్న పోస్టులు పెట్టి చెప్తాను. ఓకే. కాజా దగ్గర ఒకరోజు దాదాపు క్లౌడ్ బరస్ట్ లాంటిది జరిగింది. హఠాత్తుగా కుంభవృష్టి అంటారు కదా, కురిసింది. కొనగానే ఆ ఏరియా అంతా కూడా హైవే మునిగిపోయింది. అదే ఆ ఇన్సిడెంట్ ఎవరో కోట్ చేసి అంచేత అమరావతి పనికి రాదని రాస్తాడు. ఓకే, రైట్. కుంభవృష్టి ఎక్కడ ఎప్పుడైనా ఏ రోజైనా జరగవచ్చు. లాస్ట్ ఇయర్ విజయవాడ కుంభవృష్టి 27 సెంటీమీటర్స్ వర్షం కురిసింది. ఊహించగలమా? 27 సెంటీమీటర్ల వర్షం ఊహించగలం మనం? ఊహించలేము మనం. అంటే విజయవాడ పనికి తీసేద్దామంటారా? అది కుదరదు కదా. పైగా ఇంకో విషయం ఉంది దీంట్లో. ఈ వైసీపీ అని పెట్టాడు ఆ పోస్ట్, అందుకోసం చికాకేసింది నాకు. క్లౌడ్ బరస్ట్కి ఇంత సీన్ చేసేది అయితే కోలం నింబస్ అనే ఒక మాట అంటారు. ఒక్కసారిగా భారీ వర్షం కురవడాన్ని, అలాంటి వర్షం కురిసే వైఎస్ రాజశేఖర గారు చనిపోయారు నల్లమల్ల అడవుల్లో. వీళ్ళు నల్లమల్ల అడవుల్లో రాజధాని కడదామని చెప్తారు. వెటకారంగా ఉంది కదా. మరి ఆ క్లౌడ్స్ మూలంగా కదా ఆయన హెలికాప్టర్ కూలిపోయింది. నింబస్ అంటారు, ఏదో నింబస్ క్లౌడ్స్ అంటారు వాటిని. అని ఢీకొని ఆయన చనిపోయారు. అక్కడ రాజధాని కడదాం అంటారు.
నువ్వు భారీ వర్షానికి కాజాలో భారీ వర్షం మంగళగిరిలో పడినందుకే రాదని ఎత్తేయమంటే దాన్ని ఏమనాలి? అదే కనెక్షన్ ఉందా ఏమన్నాను? వైఎస్ ఎలా చనిపోయాడో కూడా మీకు తెలిసి ఉండాలి కదా! అది నాకు రేషనల్‌గా కాదు. వీళ్ళేదో ఒక ఉద్దేశంతో చెప్తున్నారు. పొలిటికల్ పరంగా మారుస్తున్నారు. నీకు ఆంధ్రలో రాజధాని ఒక చోట కావాలి కదా! దాని మీద డిబేట్ జరగాలి కదా! ఎక్కడ పెడదాం పోనీ అని. పోనీ బెటర్ ప్లేస్ ఏమిటి అనేది. రవాణా సౌకర్యాలు 3 రకాల రవాణా సౌకర్యాలు. జలమార్గము, రైలు మార్గము, బస్సు మార్గము, ఇవన్నీ కూడా వాయు మార్గము. ఈ 4 ఉన్నటువంటి ఏరియా ఏది ఉన్నది చూడాలి కదా! అవును. రేపు పొద్దున్న ఒక 1,00,000 మంది హైదరాబాద్ 1,00,000 మంది అయిపోయారు కదా! నవాబ్ చెప్పిన మాట అయింది. అవును. ఆయన ఎప్పుడో చెప్పిన మాట అయింది. 1990 వరకు హైదరాబాద్ నీళ్లు నవాబియే. ఆ గండిపేట చెరువో, అది ఇంకో చెరువు ఇచ్చినటువంటి నీళ్ళే. 90లలో మొదటిసారిగా కృష్ణా 90 తర్వాత 95, 96 ప్రాంతంలో కృష్ణా నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత గోదావరి నీళ్ళు ఇప్పుడు తెస్తున్నారు. అదే తప్ప 90 కన్నా 90 వరకు ఎక్కడ 1908, 1990 అది పర్సెప్షన్ కావాలి. అలాంటి పర్సెప్షన్ ఉండాలి. ఓకే. అయితే ఉండేది ఏంటి, దీనికి ఇంకో వైపు ఉంది. అమరావతిని చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే కొంత అతిశయోక్తులతో నింపుతున్నారు. అవునండి. దాని మీద నుంచి కూడా మీరు చెప్పాలి సార్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇది దేవతల రాజధాని అని చెప్పి ఒక గ్రాఫిక్ ఏదైతే ఉందో మొత్తం పైనుంచి అది కూడా కట్ చేయాలి మనం. ఆ అతిశయోక్తుల్ని కత్తిరిపెట్టి కట్ చేయాలి మనం. ఎట్ ది సేమ్ టైం అమరావతి అక్కర్లేదు, రాజధాని అక్కర్లేదు అనే పద్ధతిలో 5 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఇంకో చోట రాజధాని పెట్టవచ్చు కదా మీరు. ఒకళ్ళేమో రాజధాని లేకుండా చేయాలనుకుంటారు, ఇంకోటేమో ఒక బాహుబలి సినిమాలాగా బాహుబలి సెట్టింగ్ గ్రాఫిక్స్ ప్రయత్నం చేస్తారు. దట్ షుడ్ నాట్ ది కేస్. అది అతిగా చెప్పడం అవుతుంది. అతిగా చెప్పడం డెఫినెట్లీ మేము వ్యతిరేకించాల్సిన దాన్ని. ఓకే. ఎందుకంటే అమరావతికి ఇప్పుడు 10 కిలోమీటర్లోనే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. అమరావతిలో ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతామంటారు. ఇప్పుడైతే అవసరం లేదు నాకు తెలిసి. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాల్సిన అవసరం ఏమి లేదు. అంటే చాలా మంది చెప్తారు బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉంది పక్కన, కానీ రాజీవ్ గాంధీ బేగంపేట ఎయిర్పోర్ట్ రద్దు చేసి అక్కడ తీసుకెళ్లారు. దాంట్లో కూడా ప్రాక్టికాలిటీ విషయాలు ఏమిటంటే బేగంపేట ఎయిర్పోర్ట్ బాగా క్రౌడ్గా మారిపోయింది ఒక దశలో. ఇక్కడ నుండి వెళ్ళేవాడు, దానికి లెక్కలు ఉండే మనకి. ఓకే. ఆక్యుపెన్సీ రేట్ ఎలా ఉంది ఒక లెక్కలు ఉంటాయి కదా. ఓకే. దాన్ని బట్టి ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. బేగంపేట ఆపేశారు వాళ్ళు. బేగంపేట ఎయిర్పోర్ట్ని రద్దు చేసి అక్కడ ఎయిర్పోర్ట్ చేశారు. దాంట్లో కొంత తప్పులు జరిగిన మాట వాస్తవం. దానికి 5,000 ఎకరాలు కావాలన్నారు వాళ్ళు. 5,000 ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పటికీ వాళ్ళు 2,500 ఎకరాలు మాత్రమే వాడుతున్నారు. ఇంకో 2,500 ఎకరాలు ఇంకా వాడలేదు వాళ్ళు, ఈ కేటాయించిన దాంట్లో కూడా. దానికి ఏం చేస్తారో తెలియదు. ఇక్కడ ఆల్రెడీ గన్నవరంలో ఒక ఎయిర్పోర్ట్ రన్ అవుతున్నది. దాని ఇంటర్నేషనల్ పేరు కూడా మార్చారు ఆ మధ్యన. ఒకటే ఒక ఫ్లైట్, 2 ఫ్లైట్లు వారానికి వెళ్తాయి, షార్జా వెళ్తాయి అంత మాత్రమే. కానీ ఇంకెక్కడికి ఫ్లైట్ బెజవాడ నుండి లేవు. షార్జా అంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సెంటర్ ఏమీ కాదు, దుబాయ్ లాగా. దుబాయ్ గుండి ఉంటే దాని కనెక్టివిటీ జనంగా ఎక్కువ వెళ్ళేవారు. షార్జాకి వెళ్ళిన మళ్ళీ దుబాయ్కి వచ్చి అక్కడ నుండి వెళ్ళాలి. ఓకే. షార్జా అంత ప్రసిద్ధ ఎయిర్పోర్ట్ కాదు దుబాయ్ లాగా. దుబాయ్ సెంటర్. ఈస్ట్ నుండి వెస్ట్ వైపుకి వెళ్ళాలనుకుంటే దుబాయ్ ఒక సెంటర్ పాయింట్, జంక్షన్ పాయింట్. అది షార్జా కాదు. ఇది బెజవాడను గుడివాడ ఒకటి కాదు కదా. విజయవాడ సెంటర్, గుడివాడ కాదు కదా సెంటర్. గుడివాడ మచిలీపట్నం కావు కదా. అట్లాగా 2 ఫ్లైట్లు వెళ్తున్నాయి. ఆ ఫ్లైట్లలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు ఇప్పుడు? ఆక్యుపెన్సీ ఎంత ఉన్నది? 100% ఉన్నదా? ఓవర్క్రౌడ్ అయితే మీరు విమానాలు పెంచవచ్చు. ఉన్నాయే నిండడం లేదనుకోండి, ఆక్యుపెన్సీ లేదనుకోండి, అప్పుడు కొత్తగా వేయడంలో పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. ఆ వర్కులు జరిగినా జరిగిపోయినా అదేదో పెద్దది జరుగుతున్నట్టుగా ఆ మాటలు ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారి మాటల్లో అతిశయోక్తులు ఉన్నాయి కొన్ని. భవానీ దీపం ఐలాండ్ ఉంటుందా, దాన్ని స్పోర్ట్స్ సిటీ చేస్తూ ఉంటారు. ఒలింపిక్స్ గేమ్ అక్కడ ఆడిస్తామంటారు. అది కూడా ముఖ్యమంత్రి పరిధిలో విషయం కాదు. ఒలింపిక్స్ గేమ్ అనేది ఒలింపిక్స్ ఇంటర్నేషనల్ కమిటీలో మనం ఇండియా ప్రపోజ్ చేయాలి, మేము హోస్ట్ చేస్తామని మనకు అలాట్మెంట్ రావాలి. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది దాన్ని ఎక్కడ చేయాలి అనేది. కానీ ఒలింపిక్స్ కోసము మనము గ్రౌండ్ స్టార్ట్ చేయడం అనేది లేదు, అతిశయోక్తి అనిపిస్తుంది నాకు.